అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ తోని బిఎల్ఓస్ ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి విజిట్ చేయడము, ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేటి ఇవ్వడము, ఆ ప్రక్రియ మొత్తం కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంలో మరి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆయన నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి ఆ కార్డ్స్ మీద, తర్వాత ఈ బిఎల్ఓ సంబంధించినటువంటి కాల పీరియడ్ మీద, లాంగ్వేజ్ సంబంధించినటువంటి భాషల మీద, వీటన్నిటి మీద ఆయన కొన్ని కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే వాస్తవానికి ఈ ప్రక్రియ ఎంటైర్ ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం కూడా, ఈ మ్యాపింగ్ అంతా కూడా 2002 ఓటర్ జాబితా ఎస్ఐఆర్ ఆధారంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ జాబితా ఆధారంగా ప్రజెంట్ ఉన్నటువంటి ముసాయిదా ఓటర్ జాబితా ఆధారంగా మ్యాపింగ్ చేస్తారు. ఫ్యామిలీ మ్యాపింగ్ అనేది ట్రాజనీ అని సంబంధించినటువంటి దాని విధానం ద్వారా మొత్తం మీద చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ లోపల కొన్ని మనకు తప్పులున్నా, పేరు కరెక్షన్ తప్పున్నా, అడ్రస్ తప్పున్నా, ఓటు మ్యాచ్ కాకున్నా, ఫోటో మ్యాచ్ కాకున్నా, ఇనిషియల్ మ్యాచ్ కాకున్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, మొత్తం మీద ఇది అంతా ప్రక్రియ 24 తారీఖు ఏది నెక్స్ట్ మంత్, ఈ మంత్ 24 తారీఖు వరకు ఈ ప్రక్రియ అనేది నెక్స్ట్ మంత్ అంటే జూలై 24th వరకు ఈ ప్రక్రియ మొత్తం సాగిన తర్వాత మనకు 31వ తారీఖు డ్రాఫ్టింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ విధమైనటువంటి తప్పులు కానీ, ఈ విధమైనటువంటి ఓటర్సు వాళ్ళ అర్హత నిరూపించుకోవడానికి ఈఆర్ఓ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు సెప్టెంబరు సంబంధించిన 2 నెలల లోపల ఈ నోటీస్ అనేది మనం ఇవ్వడం వల్ల మొత్తం మీద మనం అర్హత నిరూపించుకోవచ్చు అనేది స్పష్టంగా చెప్పింది. అర్హత నిరూపించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ మనకు 12 డాక్యుమెంట్స్ అనేది మనకు ప్రకటించడం జరిగింది. అందులో ఏదో ఒకటి మీరు సబ్మిట్ చేసినప్పుడు, మీ అర్హత అనేది నిరూపించుకున్నప్పుడు మొత్తం మీద మీ ఓటు పరిరక్షించబడుతుంది అనేది కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది. అయితే ఇందులో ఓవైసీగా ఆయన ఏం చెప్పడం జరిగిందంటే, ఇందులో అంటే ఎలక్షన్ కమిషను ఓటర్ తన అర్హత నిరూపించుకోవడానికి చెప్పినటువంటి 12 అంటే 12 డాక్యుమెంట్స్ లోపల 3 డాక్యుమెంట్స్ అనేటి అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ఇవ్వరు. కాబట్టి వాటి స్థానం లోపల డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, రేషన్ కార్డు ఈ 3 ఇవ్వాలని చెప్పేసి ఆయన ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేయడం జరిగింది. మరి అసలు ఈ 12 డాక్యుమెంట్స్ లోపల తెలంగాణ రాష్ట్రంలో వర్తించినటువంటి ఆ డాక్యుమెంట్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఒకటి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేటు, పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేటు, 2 మూడోది ఏంటంటే ఎన్ఆర్సి, ఏది నేషనల్ రెసిడెన్షియ రిజిస్టర్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఎన్ఆర్సి అనేది మన రాష్ట్రంలో జరగలేదు వాస్తవానికి. ఇదొకటి. తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేటు, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేటు ఈ 3 అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వరు. కాబట్టి వాటి స్థానంలో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు ఇవ్వాలని ఆయన చెప్పడం జరిగింది. మరి వాస్తవానికి మరి ఇవి తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేటు, పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికేటు, ఎన్ఆర్సీ మన రాష్ట్రంలో జరగనప్పుడు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 సర్టిఫికేట్స్ అందుబాటులో లేనప్పుడు ఈ పెట్టడం ఎలక్షన్ కమిషన్ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. లైసెన్స్ ఆర్టీఓ నుంచి వచ్చేది, పాన్ కార్డు కూడా అఫీషియల్గా మనకు పర్మనెంట్ అకౌంట్ నంబర్ అని చెప్పేసి అది కూడా ఒరిజినల్ ఉంటుంది వాస్తవానికి. రేషన్ కార్డు కూడా ఎంఆర్ఓ నుంచి, కలెక్టర్ నుంచి, ప్రభుత్వం నుంచి వచ్చేదే. కాబట్టి ఈ 3 వాటి స్థానం లోపల ఉంచాలని చెప్పేసి ఆయన క్లియర్గా డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి వాటి స్థానం లోపల ఇప్పుడు హైదరాబాదు కానీ మిగతా పట్టణానికి సంబంధించినటువంటి ఏరియా లోపల ముస్లిం జనాభా, ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి ఇంగ్లీషు కొంత రాకపోవచ్చు. కాబట్టి వారి భాష అయినటువంటి హిందీ కానీ, ఉర్దూ, ఇంకా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా ఇంగ్లీషు వాస్తవానికి రాదు. మనం నైజాం ఏరియా ఉన్నాం కాబట్టి మనకి ఇంగ్లీష్ ఎక్కడ కూడా లేదు. కాబట్టి తెలంగాణ మొత్తం కూడా మాట్లాడేది తెలుగే. కాబట్టి ఆ తెలుగును కూడా ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్లో ఉంచాలి, ఉర్దూ లాంగ్వేజ్ను ఉంచాలి, హిందీ లాంగ్వేజ్ను ఉంచాలని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. మరి వాస్తవానికి తెలంగాణలో చాలా మందికి ఇంగ్లీష్ కూడా రాదు. కాబట్టి తెలుగులో ఉంటే కూడా కొంత ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. ఉర్దూలో మరి ఇప్పుడు చాలా మందికి ముస్లిం కమ్యూనిటీకి తెలుగు కూడా కొంత రాకపోవచ్చు, ఇంగ్లీష్ కూడా రాకపోవచ్చు. కానీ వాళ్ళకు సంబంధించిన భాష అయినటువంటి హిందీ కానీ, ఉర్దూ కానీ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన ఈ
3 లాంగ్వేజ్ల లోపట ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వాలని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు మరి ఇప్పుడు ఒక బిఎల్ఓకు 1 మంత్ పీరియడ్ జూన్లో ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ మంత్ జూలై 24వ తారీఖు వరకు మొత్తం మీద ఈ ప్రక్రియ మొత్తం చేపట్టాలి. ఒక బిఎల్ఓ మరి 1 మంత్ లోపట 1200 మంది 1000 నుంచి 1200 మంది ఓటర్స్ అందరినీ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాపింగ్ ప్రక్రియ వాస్తవానికి చాలా మరి సాంకేతికత విద్యార్హత తక్కువ ఉన్నటువంటి అలాంటి స్టాఫ్ బిఎల్ఓస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు చేయడం కూడా కొంత కష్టమైద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద ఆయన మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది కాబట్టి ఈ వ్యాఖ్యల మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరిని కోరుతున్నా. ఈ విధంగా బ్రీఫ్గా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మరి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ మరి కొంత నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే వాస్తవానికి ఆల్రెడీ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ జరుగుతూనే ఉన్నది, మనకు షెడ్యూల్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చే నెల అంటే జూలై 24 తారీఖు వరకు మ్యాపింగ్ మొత్తం బిఎల్ఓస్ పని పూర్తి కావాలి. 31 తారీఖు జాబితా ప్రకటించాలి. ఆగస్ట్ సెప్టెంబర్ మొత్తం కూడా ఈ నోటీస్ సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం ఉంటుంది. అక్టోబర్ 1వ తారీఖు మరి మొత్తం మీద 2026 ఎస్ఐఆర్ జాబితా మొత్తం కూడా క్లియర్ అవుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటుందా మరి ఆయన చెప్పినటువంటి డిమాండ్స్ అనేటివి కూడా కన్సిడర్ చేస్తా అని చెప్పేసి మనమే చూడాలి. దానిపైన మరి మీ అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం చేయాల్సిందిగా అందరికీ కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.